గుంటూరులో రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు మరోసారి వేడెక్కాయి. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను ప్రతిపాడు ఎమ్మెల్యే బోలా రామాంజనేయులు తీవ్రంగా ఖండించారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలులో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. వైసీపీ హయాంలో జరిగిన పరిణామాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని వ్యాఖ్యానించిన ఆయన రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతుంది. మాటలు మాట్లాడేస్తాం, ఏదో చంద్రబాబు నాయుడు అనేస్తాం, ఏదో పవన్ కళ్యాణ్ గారిని అనేస్తాం, నారా లోకేష్ బాబు గారిని అనేస్తామంటే అనడానికి మీ నోటికి ఎలా ఉందో మాకు తెలియదు, కానీ ప్రజలు మాత్రం వినే పరిస్థితుల్లో లేరు. ఇక కల్తీ మద్యం నిన్న ఇక్కడే స్థానికంగా ఒక హాస్పిటల్ ప్రారంభ కార్యక్రమానికి వెళితే హెల్త్ మినిస్టర్ గారు లెక్కలతో సహా చెప్పారు. మా సత్యకుమార్ యాదవ్ గారు ఆ లెక్కలు ఉన్నాయి. కల్తీ మద్యం ద్వారా 2019-24 మధ్య ఎన్ని కుటుంబాలు అవస్థలకు గురయ్యాయో ఆయన లెక్కలతో సహా చెప్పాడు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ లెక్కలకు సమాధానం చెప్పండి. కల్తీ మద్యం ప్రవేశపెట్టి లేనిపోని బ్రాండ్లు తెచ్చి కుటుంబాలకి వెనుపోటు పడిసింది మీరు కాదా? చివరికి ఆ మద్యం మీద కూడా 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చి మహిళలకు వెనుపోటు పడిసింది మీరు కాదా? ఈ వెనుపోటు గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. మేము ఒకటే చెప్తాం, ఇక్కడ టైటిల్ యాక్ట్ ఒకటి తెచ్చారు, భూరక్ష, అది కాస్త భూభక్ష అయిపోయింది. భూరక్ష పోయి భూభక్ష అయిపోయింది. అందరూ ఆ టైటిల్ని కాల్చేశారు. ఎన్నికల్లో వాళ్ళ ఓటు అనే ఆయుధంతో రైతులు ఒక్క మాటగా ఉమ్మడిగా మిమ్మల్ని ఓడించారు. మరి ఆ టైటిల్ యాక్ట్ పెట్టి తాతల కాలం నుంచి వచ్చినటువంటి వాళ్ళ యొక్క టైటిల్ని వెనుపోటు పడిసింది మీరు కాదా? మీ బొమ్మలు వేసుకొని పారిశ్రామికవేత్తలు వస్తే పెట్టుబడులు వస్తాయి. ఆనాడు 2014-19 మధ్యన 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెప్పించి పరిశ్రమలు స్థాపన చేద్దామన్నటువంటి ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి మీరు వెనుపోటు పొడిచలేదా? ఎంతమంది పారిశ్రామికవేత్తల్ని ఈ రాష్ట్రం నుంచి పంపించారు? ఎన్ని పెట్టుబడులు వెనుక్కుపోయాయి? మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వస్తే, లోకేష్ బాబు గారు వస్తే ఈరోజు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 24 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. 18 లక్షల ఉద్యోగాలు ఈ 3 సంవత్సరాల్లో ఇచ్చి తీరుతాం. సో సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళతో చూసేటటువంటి 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ఈ ప్రపంచమే విజనరీగా మెచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ పాలన ఉండాలని ప్రజలు ఒక్క ఓటుతో మిమ్మల్ని పోట్లు పొడిసి కుదేలుని చేస్తే అక్కడి నుంచి తేరుకోలేక ఇప్పుడు వచ్చి గ్రామాల్లో వెన్నుపోటు అని మాట్లాడడం సిగ్గుచేటు.